పిసా అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియా. అంటే షెడ్యూల్ ఏరియాస్ లో పంచాయత్స్ ని బలోపేతం చేయడం కోసం తీసుకొచ్చిన ఒక యాక్ట్ అన్నమాట. ఈ రోజు అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖు పిసా డేగా మనం ఆచరిస్తాము. కానీ ఈ పంచాయతీలు అనేవి షెడ్యూల్ ఏరియాలో ఇంకా బాగా బలోపేతం అవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిసా మహోత్సవ్ అని చెప్పి మొదలు పెట్టారు. ఆ మొదలు పెట్టినది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడదామని. పిసా మొత్తం 10 రాష్ట్రాల్లో ఉంటాయి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెడదామని 23-24 పిసా డే అనుసరించుకొని నేషనల్ పిసా మహోత్సవ్ అనేది ఒకటి ప్లాన్ చేశారు. రేపు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే 10 రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రైబల్ యూత్ కబడ్డీ కానీ ఆర్చరీ కానీ ఇట్లా డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో పాల్గొంటారు కాంపిటీషన్స్ లో. ఎల్లుండి ఒక కల్చరల్ యాక్టివిటీ ఉంది, ఇనాగ్రల్ సెషన్ కూడా ఉంది, వ్యాలిడిటీ సెషన్ కూడా ఉంది. సో దీంతో పాటు దాని మెయిన్ అట్రాక్షన్ ఈ పిసా మహోత్సవ్ లో ఏంటి అంటే 10 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క ట్రైబల్ ప్రొడక్షన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు. వాళ్ళ ట్రైబల్ ఫుడ్ ఐటమ్స్ కూడా వాళ్ళు ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు సపోర్ట్ పిసా మహోత్సవ్. ఇది కేవలం అవేర్నెస్ కోసమే కాదు, ఇట్ ఇస్ ఆల్సో టు ఎక్స్పీరియన్స్ ద కల్చర్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. అండ్ ఈ మహోత్సవానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్స్ అందరూ రాబోతున్నారు. ఆల్రెడీ జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ మినిస్టర్ ఆఫ్ పంచాయతీ రాజ్ ముక్తా మ్యామ్ వచ్చారు.